अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्री राधाकृष्णाभ्यो नमः। श्री గోదాదేవ్యై నమః. భక్తులందరికీ నేటి 5వ పాఠ సంధానంకు స్వాగతం. నీలాతుంగస్తనిగిరితటి సుప్తముద్బోధ కృష్ణం పారార్త్యం సంశ్రుతిహృదమధ్యాపయంతి శోచిష్టాయాం సర్జనిగళతం యావం త్వభుంక్త్వై గోదాతస్యై నమైదమువసు భూయః. அன்னவயில் புதுவயல் ஆண்டால் அரங்கற்க பன்னுத்தில் பல்பதியம் இன்னிசையால் பாடுகள் பாமாலை பூமாலை சுழி கொடுத்தாளை சொல்லு சுழி கொடுத்த சுழ்கொடியே தொல்பாவை பாடி எழுவ பழ்வளாய் நாடி நீ வேங்கிடவருக்கு மாத்தம் நாம் வந்து நல்கு. అమ్మ గోదాదేవి నిన్నటి పాశ్రంలో వానదేవుని సంబోధించి, ఓ వానదేవుడా, ఓ పర్జన్యుడా, నీవు మాకి వచ్చి కృష్ణ భగవాన్ యొక్క సేవకు తగిన వర్షం సరిగ్గా కురిపించాలని కొన్ని నియమాలతో పాటు అతను ఎలా ధ్వనించాలి, ఎలా ఉరుమాలి, ఎలా ప్రకాశించాలి చెబుతూ వివరించింది. నేటి 5వ పాశ్రంలో ఏమి చెప్పబోతుందో మనం అందరం కూడా తెలుసుకుందాం. மாயனை மண்ணு வடமதுரை மே தூய பருநீர் யமுனை துறைவனை ஆயிரு கொடுத்த தோன்று முழவழக்கை தாயை குடம் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தோழித்து வாயினாள் மால்பாடி மன்னித்தினால் சிந்திக்க பொய் பெல்லுடம் புகழுண்டும் நின்றவும் తీయనిల్ తూషావం చెప్పేలో ఎంబావోయ్. అమ్మ గోదాదేవి అక్కడ గోపికలందరూ కూడా బ్రహ్మలో ప్రశ్నలు వేశారు. అమ్మ, మనమంతా కూడా ఎన్నో పాపాలు చేశాము, ఆ పాపాలు చేసినప్పుడు ఈ వ్రతాన్ని చేయగలమా అని. దానికి బదులుగా అమ్మ చెప్తోంది, శ్రీకృష్ణుడు ఎవరో అనుకుంటున్నావా? ఆయన మన వ్రతానికి నాయకుడు మరియు ఆశ్చర్య గుణములు గల చేష్టలు కలవాడు. ఉత్తర మద్రాన్లో నిర్వాహకుడు ఆవిర్భవించాడు మరియు నిర్మలమైన గంభీరమైన జలము గల యమునా నది యొక్క తీరానికి మనకై గొల్ల కులంకి ధరించడానికి ఈ కులంను ప్రకాశింపజేసను మరియు తన పుట్టుకను యశోదా గర్భముగా కాంతివంతము చేసెను. పరతత్వమును కలిగిన కూడా ఆమెకు కట్టబడిన సులభుడు కావున మనము సందేహములు లేక నిర్మలమై అతన్ని చేరి చేతులారా నిర్మల హృదయ పుష్పాన్ని సమర్పించాలి. నోరారా పాడాలి, మనసారా ధ్యానము చేయాలి. ఆ వెంటనే నిల్వైన పాపరాశియు రాబో పాపరాశియు అవన్నీ కూడా నిప్పు పడిన దూది పింజం వల్లే భస్మమై మన వ్రతముకు అడ్డు తొలగును. కనుక రండి, మనం వ్రతము చేసేదము అని ఆహ్వానిస్తోంది. వేసవిలో దాహం కలవానికి వాతావరణంలో తేమె ఉన్నా మన దాహం తీరదు. మేఘాల్లో నీరు నిల్వ ఉంటుంది కానీ మనకు అందదు. భూమి పొరల్లో ఉంటుంది, పైకి అందదు. నీరు కాలువల్లో వర్షాలు పడినప్పుడే నీరు ఉంటుంది, తర్వాత ఉండదు. కనుక వాటి వల్ల కూడా మనకు ఎటువంటి దాహము తీరదు. మరి ఈ దాహం తీరేది ఎలా? కాలువల్లో ఎప్పుడో నీళ్లు వస్తే చెరువులు త్రవ్వి నిల్వ చేస్తే అది అవసరానికి తోడవుతుంది. ఆ చెరువులోంచి ఎన్నో అవసరాలకు వాడుకుంటారు. అసలు దాహం అంటే పంచభూతాలతో తరైన శరీరంలో జలమనే భూతం తగ్గితే దాన్ని పూరించుకోవాలని శరీరంలో కోరిక కలుగుతుంది. ఆ కోరికని దాహము, పిపాస అని అంటాము. నీరు పోస్తేనే పిపాస తగ్గుతోంది. శరీరంలో జీవునికి కూడా అప్పుడప్పుడు దాహం వేస్తూ ఉంటుంది. ప్రాపంచిక క్లేశాల వల్లనో వాసనం వల్లనో అది కలుగుతుంది. ఏది సత్యం? నేనెవరు?
నాకెవరు ఇలాంటివి తెలుసుకోవాలనే కోరిక రూపంలో జరుగుతుంది. ఆ దాహం అది మామూలు జలం వల్ల తీరే దాహం కాదు. మరి అది తీరేదెలా? జ్ఞానబలం పోయాలి. ఆ జ్ఞానజలం ఇచ్చేవారే జ్ఞానులైన ఆచార్యులు. అఖండ జ్ఞానానంద స్వరూపుడైన పరమాత్మ నుండి వారు ఆ జలాన్ని తీసి ఇస్తారు, జిజ్ఞాస తీరుస్తారు. తెలిసి అలా జ్ఞానాన్ని యోగ్యత తెలిసి పంచేవారికి ఆచార్యుల కోసం చెరువుల్లో నీరు పట్టినట్టుగా భగవతత్వాన్ని ఆలయాల్లో కూడా అర్చామూర్తిగా ఉంచారు. ఎక్కడిది అర్చామూర్తి? తేమ వాతావరణంలో ఉంటూ కూడా సమస్తము వ్యాపించి నిలిపే భగవద్రూపాన్ని పరవాసుదేవ రూపంలో అంటారు. అది కనబడదు. మేఘజలం అందనంత ఎత్తులో ఉంటుంది. అట్లే వాసుదేవుడే పాల్కడిలో వ్యూహముగా దిగుతాడు. అది మనకు అందదు. భూమిలోని నీటి వలె ప్రాణులందరి హృదయాలలో దగ్గరగా ఉంటున్న ఆ అంతర్యామి బొత్తుగా తెలియదు. వామనాది రామాది అవతారాలెత్తి ఈ లోకంలో దిగివచ్చిన ఆ కాలపు వానాకాలపు కాలువల వలె ఆనాటి వారికి ఉపకరించిందంతే. ఈ విభవావతారాలు కూడా తర్వాతి వారికి కనబడవు. కానీ లోకంలో దిగివచ్చిన వానాకాల కాలువలే ఆనాటికి ఉపకరించిన అంతే. కానీ ఈ కాలువల నుండి పుట్టిన చెరువుల నీళ్లు తర్వాతి అవసరాలను అడ్డుకొన్నట్టే విభవావతారాలను ఆధారం చేసుకొని ఋష్యాదులు ద్వారా ఏర్పడ్డ అర్చామూర్తితో అన్ని కాలాలను దర్శనమిస్తూ ఆర్తుల అవసరాలు తీరుస్తాడు. ఆకాశజలంలో ప్రాణశక్తి, గ్లాసులోని నీటిలో కూడా ఏ కొరత లేకుండా ఉన్నట్లే పరవాసుదేవుని జ్ఞాన శక్తులు ఆలయంలో అర్చామూర్తులకు కూడా పూర్ణంగా ఉంటాయి. పూర్ణమిదం పూర్ణమద అనే శాంతి మంత్రం ఈ విషయాన్ని స్ఫూరిస్తోంది. ఒక దీపం నుంచి వెలిగిన దీపాలు అన్నీ కూడా సమాన కాంతితో ఉంటాయి కదా. అలానే భగవద్మూర్తి అన్నీ కూడా అఖండ జ్ఞానానందాలతో ఉంటారు కదా. జ్ఞానంతో నిండి ఉంటాయి. విశ్వాసంతో కోరితే తప్ప అన్నీ ఇస్తాయి. శ్రీ ఆండాల్ ధనుర్మాస ద్వారా దీన్ని నిర్ధారణ చేసింది లోకానికి. మొదటి 4 పాశురాలు పర వ్యూహ విభవ అంతర్యామి రూపాలను కీర్తించి, ఇక ఈనాడు అర్చామూర్తిని ఎలా కొలవాలో, ఎంత వాడై ఇలా ఆలయంలోకి వస్తాడో, ఏ పేర్లతో కీర్తిస్తే మనకు సకల పాపరాశిని పటాపంచలు చేస్తాడో, సమస్త పుణ్యఫలాలు ప్రసాదిస్తాడో ఈ రహస్యాన్ని భరితం చేస్తోంది ఆండాల్. ఇది స్నానవ్రతం. దీని ఫలం శ్రీకృష్ణుని కృపా ప్రాప్తి. కోరిక కలవారంతా కూడా దీనికి అర్హులు. కలిగే ఫలితాలను, సకల శ్రేయస్సులను లోకులకే ఇచ్చేస్తారు. వ్రతం వల్ల లోకులకు అవి లభిస్తాయి. ప్రకృతి దేవతలు అలాంటి వారికి సదా తోడ్పడుతారు. గోపికలంతా ముముక్షువులు. నడవండ్రా అంటూ ఆండాల్ అనగానే ఆ గోపకులందరూ కూడా కొన్ని సంశయాలు ఏర్పడ్డాయి. దశరథుని వంటి వాడు రామ పట్టాభిషేకం సంకల్పిస్తే అది పాడైపోయింది. శ్రేయాంసి బహు విజ్ఞాని అంటే అదే కదా. ఇక మనకెంత, మంచి పనులు ఎప్పుడు కూడా ఆటంకాలు ఎక్కువ. మన వ్రతం సాగునో లేదో అని ఒక గోపిక సంశయం. ఇంకొకటి ఆమెను సమర్థించింది. ఒక ఉదాహరణ చెబుతూ, కొల్లో ఒక పద్మం ఉంది, దాన్ని తీసి తేనె త్రాగి అందులో అదమరిచి నిద్రించిందొక తుమ్మెద. రాత్రి కాగానే ముడుచుకుపోయింది పద్మం. ఆ తుమ్మెద అర్ధరాత్రి మేల్కాంచి జరిగిన దానికి చింతించి తెల్లవారి పద్మము తెరుచుకోగానే పోదామని ఎదురు చూస్తూ ఉంది.
ఇంతలో ఒక ఏనుగు ఆ పద్మాన్ని తన తొండముతో పీకి నేలపై పడేసింది. వీటిలో నుండి బయటికి విసిరిపోయిన పద్మం ఇక సూర్యోదయం అయినా తెరుచుకోలేదు. తుమ్మెద బయటికి రాలేదు అనుకున్నది ఆ గోపిక. మన గతి అంతేనేమో అని ఆమె కూడా భయపడుతోంది. మరొక ఆమె వేదాంతం చదివింది. స్వామిని చేరితే పాపాలన్నీ అవే తొలుగుతాయి అని ధైర్యం పలికింది. మనం పుణ్యపాపాలు చేరిస్తే కదా నాంచింది ఇంకొకతే. అవును, అవశ్యం అనుభవించాల్సిందే. మరొక ఆమె భయం ప్రకటించింది. వేదాంతి చెప్పింది పుణ్యపాపాలంటే మనం చేసే పనులే వాటి వల్ల ఏవో పుట్టినవి కావు. స్వామి చెప్పింది చేస్తే వానికి కలిగిన ప్రేమ మన పుణ్యం. విపరీతంగా చేస్తే అవి కలిగే కోపమే పాపం. అంటే చెప్పినట్లు చేద్దాం, కోపం పోతుంది అని ధైర్యం చెప్పింది. వీరికి ధైర్యం రాలేదు. స్వామిని చేరితే కదా మనకు ప్రేమ కలిగేది, మనం చేరనేలేం కదా అని నసింగింది మరొక ఆమె. మన ఆండాల్ లేచింది. పూర్తి నమ్మకంతో అతని నామం చెప్తే చాలు, చేరాల్సిన చోటుకు వెళ్ళే అవసరం లేదు. ఎన్నెన్ని పాపాలున్నా నిప్పులో దూదిలా నశిస్తాయి. నామమే కదా ద్రౌపది మానాన్ని కాపాడింది. అంతే కదా ప్రేమించిన వారి కోపం పట్టనున్న ఆయుధం పట్టనన్నాడు. పగలు రాత్రిగా మార్చాడు. ఏమీ చేయలేదు. శ్రీరాముడిగా తన కిరీటం వదిలి విశ్వసించిన సుగ్రీవ విభీషణాలకు కిరీటాలు పెట్టాడు. అప్పుడు తాను కిరీటి అయ్యాడు. అనవసరమైన సంశయాలు మాని అతని గొప్ప నామాలను చెప్పండి, నడవండి ప్రోత్సహించింది, ముందుకు నడిపింది. ఏవి ఆ నామాలు? మాయావి అంటే ప్రకృతిని జీవులను కలిపి సృష్టి చేసి రక్షించు శక్తి గలవాడా. రెండవది ఉత్తర మధురానగర బలశాలి అంటే పరమపదము కంటే ఈ ఊరి మీదే ప్రేమ. తనకి ఆట స్థలం కదా అని వామనుడు ఇక్కడే అవతరించాడు. మధురియే సిద్ధాశ్రమం. వికారాలు లేని వానికి పుట్టుక కలిగేటట్లు చేసినది ఆ ఊరే. జైలులో చూపించుకున్నాడు. తనని పిల్లవానిగా పుట్టగానే తల్లిదండ్రుల సంఖ్యలు ఊడదీశాడు. ఆయా పని స్మరిస్తే మన కర్మ సంఖ్యలతో తొలుగుతుంది. 13వది పరిశుద్ధ జల యమునా తీర విహార రూపి రసిక అంటే జీవప్రవాహమే యమున, కాలమే మన ప్రవాహం. అహంకారమనే కంసుని ఊరు మనస్సనే మధుర. ఇది యమునాకు ఒక తీరం. రెండవ తీరం ప్రజల నందవ్రజం అంటే ఆనందమిచ్చే ఊరు. నందుడే ఆచార్యుడు. నందవ్రజమే జ్ఞానులైన గురువుల సన్నిధి. అక్కడ ఉండే స్వామి ఈ సంసారంలో తనని పిలిస్తే రక్షిద్దామని ఎదురు చూస్తూ ఉంటాడు. 4వది నందవ్రజ మణిదీపమా. మణివలే సహజ కాంతి కలవాడు, ఉదారుడు, సులభుడు. పుట్టింది మధురే అయిన లోకంలో ప్రకాశించింది నందవ్రజం నుండి. అంతటా భగవానుడు ఆచార్య కులాన్ని తన ప్రభావంతో ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. 5వది మాతృ గర్భ ప్రకాశ దామోదర. మంత్రమే మాత. అందు విహరిస్తూ ఉన్నాడు. తల్లి ప్రేమకు రోట కట్టబడినట్టే. ఆచార్యుని జ్ఞానము ప్రేమ త్రాటిగా మారగా వారి హృదయంలో కట్టబడి ఉండి వారి సంబంధమే తన గుర్తింపుగా చేసుకుంటాడు. ఈ 5 నామాలు మనం పరిశుద్ధులమై పాడుదాం. మనిషికి పరిశుద్ధి స్నానాదుల వల్ల కంటే పుండరాక్షు నామ సంకీర్తనమే కలుగుతుంది. ప్రేమ నిండిన హృదయం
పుష్పాన్ని ఎలాగో అలాగే స్వామి పాదాల చల్లి నోరారా మనసారా స్మరిద్దాం. ఏది ముందైనా పర్వాలేదు. ఇక మనకి ఆటంకాలు ఏంటి, భయం లేదు. అవన్నీ కూడా నిప్పులో పడి దూది వలె నశిస్తాయి. మరి పలకండి స్వామి నామాన్ని అంటోంది ఆండాల్. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ శరణం.